హలో నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన మునక్కాయల సాంబారు సులభంగా చేసి చూపిస్తున్నాను. సాంబార్లలో అన్నిటికన్నా మునక్కాయల సాంబారు మంచిగా ఉంటుంది. మా ఇంట్లో కూడా దీన్ని బాగా ఇష్టపడతారు. మునక్కాయల సాంబారుకి ఏమేం కావాలనో చూపిస్తా, దాన్ని ఎట్లా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తా. మీరు కూడా మీ ఇళ్ళల్లో చేసుకొని తినండి. ముందుగా మునక్కాయల సాంబార్కి ఏం కావాలనో చూద్దాం. కడిగి పెట్టుకున్న 1 కప్పు శనగపప్పు, 3 పెద్ద మునక్కాయలు, 3 రెబ్బల కరివేపాకు, 5 టమాటా పండ్లు, 1 పెద్ద సైజు ఉల్లిగడ్డ, కొత్తిమీర, 5-6 పచ్చిమిర్చి. ముందు పొయ్యి అంటించుకొని పొయ్యి మీద కుండ పెట్టుకుందాం. నేను 1 కప్పు శనగపప్పు తీసుకున్నా, అదే కప్పుతో 3 కప్పుల నీళ్లు పోసుకుంటున్నా. ఈలోపు పిరికెడు చింతపండు 1 కప్పులో నానేసుకుందాం. 15 నిమిషాల్లో పప్పు ఉడికిపోతుంది. ఇంకా దాన్ని మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకుందాం. ఇంకో కుండ తీసుకొని దాంట్లో 3 చెంచాలు ఆయిల్ వేసుకుందాం. నూనె బాగా కాగిన తర్వాత సగం చెంచా ఆవాలు, సగం చెంచా జీలకర్ర, 2-3 రెబ్బల కరివేపాకు, వెంటనే ఉల్లిగడ్డ వేసి వేయించుకోవాలి. ఉల్లిగడ్డ దోరగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసి వేయించుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు, 5-6 పచ్చిమిర్చి, కట్ చేసి ఉంచుకున్న 3 మునక్కాయ ముక్కలు, 5 టమాటాలు, 2 టేబుల్ స్పూన్ కారం, సరిపడా ఉప్పు. ఇవన్నీ కలుపుకొని 2-3 నిమిషాల పాటు అలా ఉడకనిద్దాం. ఇప్పుడు నేను దీంట్లో ఇన్ని పప్పు నీళ్ళు వేస్తున్నా, ఎందుకంటే అడుగంటకుండా మాడిపోకుండా నీట్గా ఉడుకుతాయి మునక్కాయలు. మూత పెట్టి 1 5 నిమిషాలు అలా వదిలేద్దాం, అదే మెల్లగా ఉడుకుతుంది. 5 నిమిషాల తర్వాత నానబెట్టిన చింతపండు ఉంది కదా, అది పిండుకుందాం. ఒకసారి అట్లా కలిపి మిగిలిన పప్పు నీళ్ళన్నీ పోసుకుందాం. మిగిలిన పప్పు నీళ్ళన్నీ పోసుకొని మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు సాంబార్ని ఉడకనిద్దాం. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ముక్కలు ఎట్లు ఉడికినాయో చూసుకుందాం. ఇట్లా ఏంతో ఒత్తితే మెత్తగా అనిపిస్తే ఉడికినట్లు. మరీ ఎక్కువగా ఉడికియకండి, ఎక్కువగా ఉడికిస్తే చితికిపోతాయి. మునక్కాయలు అయితే ఉడికిపోయినాయి. దీంట్లో 1 చెంచా సాంబార్ పొడి వేసి 1 నిమిషం పాటు మరగనిచ్చి దించే ముందు కొత్తిమీర వేసుకొని ఒకసారి అట్లా కలుపుకొని దింపుకుందాం. అంతేనండి, సింపుల్గా మునక్కాయల సాంబార్ రెడీ అయిపోయింది.
నాకు కూడా మునక్కాయల సాంబార్ అంటే చాలా ఫేవరెట్ అది. మనకి మునక్కాయల సాంబార్లో మునక్కాయలు ఎట్లుంటాయంటే సేమ్ మటన్లో నల్లి బొక్క ఎట్లా ఉంటుందో ఈ మునక్కాయల సాంబార్లో కూడా ఇది ఆ రేంజ్ ఉంటుంది. దీన్ని కూడా ఇది వెజిటేరియన్ వాళ్ళకి నల్లి బొక్క లాంటిది. ఎట్లుంది పండు? బాగుందా? బాగుంది. మనం ఏ ముద్దైనా ఎట్లయినా తినొచ్చు, కానీ ఫస్ట్ ముద్ద మాత్రం నోట్లో పెట్టుకున్నాక జసేపు పక్కన డిస్ట్రాక్షన్స్ అన్ని బంద్ చేసుకొని జస్ట్ మన కాన్సన్ట్రేషన్ అంతా నోటి మీద పెట్టుకొని దాన్ని ఫీల్ అయితే తింటే చాలు. ఆ ఓవర్ యాక్షన్ జస్ట్ ఫస్ట్ ముద్దకు చేస్తే చాలు. మనం ప్రతి ముద్దకు అవసరం లేదు. చూస్తేనే అర్థమైపోతుంది, ఆయన షూట్ చేస్తుంటేనే అర్థమైపోతుంది సాంబార్ బాగున్నది. ఇంకా సాంబార్ని మునక్కాయల సాంబార్ని కొంతమంది ఇట్లా సాంబార్ని కొంతమంది ఇట్లా నైస్గా తింటుంటారు. ఇట్లా బాగానే ఉంటుంది యాక్చువల్గా. కాకపోతే దీనికంటే ఇంకా ఏదంటే ఇట్లా డైరెక్ట్ మొత్తం ఇట్లా నోట్లు వేసుకొని మిషన్ ఉంటుంది కదా, ఆ స్టైల్లో తింటే ఇంకా ఫ్లేవర్స్ అనేది దాని లోపల నుంచి చాలా బయటకు వస్తాయి. కానీ తిండి దగ్గర అయితే మనం అసలు మొహమాట పడకూడదు ఎవడేమనుకుంటాడని. ఎందుకంటే మనకి మొహమాట పడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలంటే మనకు ఫుడ్ కావాలి. సో అందుకే ఫుడ్ దగ్గర మొహమాట పడకూడదు. ప్రపంచంలో ప్రతి జీవి దీనికోసమే. మరి మన పిల్ల ఉంది కదా ఇంట్లో, అదేం పని చేయదు కూడా తింటూనే ఉంటుంది. అది ఊకే ఉంటుంది. రెంట్ కడతా లేదు, ఏం కడతా లేదు, ఫుడ్ బిల్ లేదు, ఏం లేదు, కరెంటు బిల్ లేదు, ఏం లేదు, చిల్లులో తిరుగుతుంటుంది ఇంకా. చూసారు కదండి మునక్కాయల సాంబార్ ఎంత సింపుల్. సో మీరు కూడా మీ ఇంట్లో డిఫరెంట్గా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి.